న్యూస్ నెంబర్ 23కి మీ అందరికి స్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసి మే 18, 2026. టైం వచ్చేసి అరౌండ్ 4 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇది. సో ఇవాళ ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి రియల్మీ నుంచి అయితే రియల్మీ 16 5G అయితే రాబోతుంది. ఈ రియల్మీ 16 5G వచ్చేసి మన ఇండియాలో మే 22న 12 PMకి అయితే లాంచ్ అవుతుంది. సో ఈ రియల్మీ 16 5G వచ్చేసి మనకి 8000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది రియల్మీలోనే హైయెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో ఈ రియల్మీ 16 5G వచ్చేసి మన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 45W వైడ్ ఛార్జింగ్తో వస్తుంది. ఈ రియల్మీ 16Tలో ఇంకో ఫీచర్ ఏంటంటే మనకి సేమ్ రియల్మీ 16లో సెల్ఫీ మిర్రర్ ఎలా యాడ్ చేస్తున్నారో ఈ రియల్మీ 16Tలో కూడా మనకి సెల్ఫీ మిర్రర్ బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇది కెమెరా కూడా మనకి చాలా బాగుంటాయి. ఈ రియల్మీ 16 5G వచ్చేసి ఇప్పుడు రియల్మీ వాళ్ళు అయితే టీచ్ చేస్తున్నారు. సో ఈ రియల్మీ 16 5G వచ్చేసి మనకి మే 22న అయితే అవైలబుల్గా ఉండిద్ది. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అండ్ రియల్మీ అఫీషియల్ స్టోర్లో అవైలబుల్గా ఉండేది. మీరు కావాలంటే ప్రీ బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X9 సిరీస్ అయితే రాబోతుంది. ఈ ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేసి 2 వేరియంట్స్కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఒప్పో ఫైండ్ X9S అండ్ ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా. సో ఈ 2 వేరియంట్స్ అయితే మనకి మే 21 అయితే ఇండియాలో అయితే లాంచ్ అవుతున్నాయి. సో ఈ 2 సిరీస్ వచ్చేసి మనకి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే మనకి వివో X300 అండ్ వివో X300 అల్ట్రా కాంపిటేటర్గా అయితే ఒప్పో ఫైండ్ X9S అండ్ ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా అయితే తీసుకొస్తున్నాం. సో ఒప్పో ఫైండ్ X9S అండ్ X9 అల్ట్రా అయితే మనకి మే 21 అయితే చూడొచ్చు. సో ఈ 2 ఫ్లాగ్షిప్ ఫోన్స్ వచ్చేసి మనకి అరౌండ్ కాస్ట్ అయితే 1,00,000 పైనే ఉండిద్ది. సో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా వచ్చేసి మనకి 1,70,000 దాకా ఉండొచ్చు అండ్ ఒప్పో ఫైండ్ X9S వచ్చేసి మనకి 1,00,000 దాకా అయితే ఉండొచ్చు. సో ఈ 2 అయితే మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్గా వస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే రావచ్చు. సో ఈ 2 ఫోన్స్ అయితే ఇప్పుడు మంచి డిమాండ్ అయితే ఉన్నాయి. సో ఒప్పో ఫైండ్ X9 అనేది మనకి మే 21 అయితే ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. సో ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అండ్ ఒప్పో అఫీషియల్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి గూగుల్ వాళ్ళు అయితే ఆండ్రాయిడ్ షో అనే యూట్యూబ్లో ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేశారు. సో ఆండ్రాయిడ్ షోలో అయితే నెక్స్ట్ జనరేషన్ ఆండ్రాయిడ్ 17లో అయితే కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఈ నెక్స్ట్ జనరేషన్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది గూగుల్ ఫోన్స్లో అన్ని ఫోన్స్లో అయితే మనం ఈ కొత్త ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గూగుల్ వాళ్ళు అయితే ఆండ్రాయిడ్ 17లో ఏమేమి కొత్త ఫీచర్స్ లాంచ్ చేశారో చూద్దాం. సో ఆండ్రాయిడ్ 17లో వచ్చేసి మనం ఏమన్నా ఫ్లైట్ టికెట్స్ కానీ హోటల్ బుకింగ్ కానీ చేయాలనుకుంటే మనమైతే జెమినీ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ షోలో అయితే జెమినీ ఇంటెలిజెన్స్ అయితే యాడ్ చేస్తున్నారు. సో ఈ జెమినీ ఇంటెలిజెన్స్ అనేది ఆండ్రాయిడ్లో యాడ్ అందుకు మనమైతే ఏజెంట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఏజెంట్ని యాక్టివేట్ చేసుకుంటే ఇదైతే మనకి హోటల్ టికెట్ బుకింగ్ కానీ ఫ్లైట్ టికెట్ బుకింగ్ కానీ ఏమైనా బుకింగ్ చేయాలనుకుంటే ఇది మనం వెంటనే ఆ బుకింగ్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. మీరు జస్ట్ పేమెంట్ చేస్తే చాలు. సో ఇలాగే మూవీ టికెట్ బుకింగ్ కానీ షాపింగ్ కానీ ఇలాంటి ప్రోడక్ట్ పేజెస్ ఫైనల్ పేజెస్కి అయితే తీసుకెళ్తుంది. మీరు జస్ట్ పేమెంట్ చేస్తే మొత్తం అదే చూసుకుంటుంది. సో ఇలాగే మనకి షాపింగ్ ఫీచర్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ షాపింగ్ ఫీచర్లో వచ్చేసి మనం ఏమైనా ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ఏదైతే కార్ట్కి అయితే తీసుకెళ్తుంది ఆ ప్రోడక్ట్స్. సో మీరు అక్కడ పేమెంట్ చేసుకుంటే మొత్తం ఇంక ఇదే చేసుకునేది. సో ఈ జెమినీ ఇంటెలిజెన్స్ అయితే గూగుల్లో ఆండ్రాయిడ్ 17లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా మనకి జీబోర్డ్లో అయితే ఇంకో ఫీచర్ అయితే తీసుకొచ్చారు. జీబోర్డ్లో అయితే మనకి ఆటోఫిల్ అనే ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో మీరు ఏమన్నా డీటెయిల్స్ ఫిల్ చేయాలనుకుంటే మీరు అది యాక్టివేట్ చేస్తే జెమినీ ఇంటెలిజెన్స్ మీకు కావాల్సిన డీటెయిల్స్ సంబంధించినవి ఏమన్నా ఆధార్ కార్డ్ కానీ ఇలాంటి డీటెయిల్స్ మీ ఫోన్లో ఆల్రెడీ ఫొటోస్ ఉంటాయి కదా, అదైతే అది ఐడెంటిఫై చేసి మీ డీటెయిల్స్ అనేవి ఆటోఫిల్ చేస్తుంది. సో మీరు జస్ట్ సెండ్ చేస్తే చాలు. సో ఈ జీబోర్డ్లో అయితే ఆటోఫిల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అయితే మనకి జీబోర్డ్లో అయితే ఇంకో ఫీచర్ అయితే యాడ్ చేయడం జరిగింది. జీబోర్డ్లో అయితే ర్యామ్లర్ అనే ఒక ఫీచర్ అయితే యాడ్ చేస్తున్నారు. సో ఈ ర్యామ్లర్ అనే ఫీచర్ ఎలా యూస్ చేస్తారంటే మీరు నార్మల్గా మెసేజెస్ అనేవి టైప్ చేయకుండా వాయిస్ మెసేజ్గా పంపిస్తారు కదా, ఆ వాయిస్ మెసేజ్ పంపించినప్పుడు లేదా వర్డ్స్ అనేవి డబల్ టైప్ అయ్యి వెళ్తాయి. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా అయితే మనకి ర్యామ్లర్ ఫీచర్ అనేది తీసుకొచ్చారు. సో మీరు ఏదైతే వాయిస్ మెసేజ్ పంపాలనుకుంటున్నారో మీ జెమినీ ఇంటెలిజెన్స్కి ఆ వాయిస్ పంపిస్తే అదైతే మీకు కావాల్సింది మెసేజ్ అయితే ఇస్తుంది. సో ఇది మీరు సెండ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి. ఇదే కాకుండా దీనిలో మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఉంది. సో మీరు హిందీలో వేరే లాంగ్వేజ్లో మాట్లాడినా మీకైతే ఇంగ్లీష్లో అనేది మెసేజ్ వస్తుంది. సో మీరు అది కావాలనుకుంటే వేరే వాళ్ళకైతే సెండ్ చేయొచ్చు. సో ఇలా అయితే మనకి జీబోర్డ్లో అయితే ర్యామ్లర్ ఫీచర్ అయితే ఆండ్రాయిడ్ 17లో చూడొచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఈ ఆండ్రాయిడ్ 17లో అయితే ఇంకో ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది.
సో మీరేమన్నా స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు దానిలో అయితే స్క్రీన్ రియాక్షన్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో ఈ స్క్రీన్ రియాక్షన్ వచ్చేసి మీరేమన్నా జరుగుతున్న మూమెంట్స్‌కి రియాక్ట్ అవ్వాలనుకుంటే ఇదైతే మీకు యూజ్ అవుతుంది. సో రీసెంట్‌గా చూసుకుంటే అనన్య పాండే వాళ్ళు గూడా ఈ స్క్రీన్ రియాక్షన్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ వేటికన్నా పోస్ట్‌కి రియాక్ట్ అవ్వాలనుకుంటే ఆ స్క్రీన్ రియాక్షన్ అనేది ఆన్ చేసుకున్నారు. సో ఇలాగే కాకుండా మనకి ఆండ్రాయిడ్ 17 ఇంకో ఫీచర్ ఏంటంటే మీరేమన్నా ఈ యాప్ ఎక్కువ యూజ్ చేస్తుంటే ఆ యాప్ ఇంత లిమిట్ యూజ్ చేసుకోవచ్చు అనే ఫీచర్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరేమన్నా యాప్ ఎక్కువ యూజ్ చేస్తే ఆ యాప్ అనేది పాజ్ చేసుకోవచ్చు. సో మీ రోజుకి ఆ యాప్ టైం అనేది తగ్గించుకోవచ్చు. సో డిజిటల్ వెల్ బీయింగ్ అనేది మనకి ఎక్కువ చాలామంది యూజ్ చేయరు. సో ఈ డిజిటల్ వెల్ బీయింగ్ వచ్చేసి ఏ యాప్ ఎంత యూజ్ చేశారు అనేది అయితే చూపిస్తుంది. సో ఈ డిజిటల్ వెల్ బీయింగ్‌లో అయితే ఈ ఫీచర్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో మీ ఏ యాప్ ఎక్కువ యూజ్ చేస్తున్నారో ఆ యాప్ అనేది పాజ్ చేసుకుంటే మీకైతే యాప్ చూడడం అనేది తగ్గుతుంది. సో దీనివల్ల అయితే మీరు యాప్ అనేది ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటది. ఇదే కాకుండా ఇంకో ఫీచర్ అయితే యాడ్ చేస్తున్నారు. సో ఈ జెమినీ ఆండ్రాయిడ్ 17లో అయితే ఇంకో ఫీచర్ వచ్చేసి మనకి మీకు ఫోన్‌లో విజెట్స్ ఉంటాయి కదా! ఆ విజెట్స్ అనేవి మీకు కావాల్సినట్టయితే సెట్ చేసుకోవచ్చు. సో ఆ విజెట్స్ వచ్చేసి ఇప్పుడు నార్మల్‌గా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కస్టమైజ్ చేసుకోవడానికి. సో ఈ విజెట్స్ వచ్చేసి మీకు కావాల్సినట్టయితే సెట్ చేసుకోవచ్చు. మీ జెమినీ ఇంటెలిజెన్స్‌కి యూజ్ చేసి మీకు కావాల్సిన విజెట్ ఇలా కావాలని యూజ్ చేసుకుంటే అదైతే ఒక విజెట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఆ విజెట్ అనేది మీ హోమ్ స్క్రీన్ మీద అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఆండ్రాయిడ్ 17లో అయితే మనం ఈ ఫీచర్స్ అయితే చూస్తాం. సో నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్తే మనకి ఇన్‌స్టాగ్రామ్ ఇన్స్టెంట్ అనే ఫీచర్ అయితే వచ్చింది. సో ఇన్‌స్టాగ్రామ్ ఇన్స్టెంట్ వచ్చేసి మనకి రీసెంట్‌గా అయితే ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో మీరేమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఎవరికైనా మెసేజ్ చేయాలనుకుంటున్నా మీకైతే సైడ్ ఇన్స్టెంట్ అనేది కనిపిస్తుంది. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే ఎవరెవరు ఏ ఇన్స్టెన్స్ షేర్ చేశారో అవి చూడొచ్చు. సో ఇన్‌స్టాగ్రామ్ ఇన్స్టెంట్ ఫీచర్ అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు. సో ఇదైతే ఇప్పుడు రీసెంట్‌గా ట్రెండింగ్ అవుతుంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్స్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి సేమ్ స్నాప్‌చాట్ లాగా అయితే ఉంటుంది. సో మనం స్నాప్‌చాట్‌లో స్నాప్స్ ఎలా పంపిస్తామో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇన్స్టెంట్ అనేది అలాగే పంపియచ్చు. మీరేమైనా స్పెసిఫిక్ మూమెంట్స్ సెండ్ చేయాలనుకుంటే మీరైతే ఇన్స్టెంట్‌గా సెండ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అయితే మీకైతే స్నాప్‌చాట్ లాగా ఎలా యూజ్ చేస్తున్నారో ఇది కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇన్స్టెంట్ ఫీచర్ నచ్చకపోతే అది ఆఫ్ చేయాలనుకుంటే ఎలా ఆఫ్ చేయాలనేది మనం ఒక షార్ట్ చేసాం. వెంటనే అది చూడండి. సో నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్తే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే రీసెంట్‌గా అయితే ఒక న్యూస్ జరిగింది. సో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అయితే ప్రేమించుకున్నారు. సో ఆ అమ్మాయి, అబ్బాయి అయితే డైలీ కాన్వర్జేషన్స్ అయితే సెండ్ చేసుకుంటున్నారు మెసేజెస్ ఇయన్నీ. సో ఆ అమ్మాయికైతే ఆ అబ్బాయి అయితే బాగా నచ్చాడు. సో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఆ అబ్బాయినైతే చూసారు. చూస్తే ఆ అమ్మాయి డైలీ కాన్వర్జేషన్స్ చేస్తుంటే ఫైనల్‌గా పెళ్లి జరిగేటప్పుడైతే మామూలుగా నార్త్ సైడ్ అయితే ఫేస్‌కి అడ్డంగా అయితే ఒకటేస్తారు. సో ఈ ఫేస్ మీద కవర్ చేయడానికైతే వాళ్ళకో టోపీలాగా ఏస్తారు. సో ఫేస్ కవర్ చేయడానికి ఆ టోపీలాగా ఏసినప్పుడు ఫైనల్‌గా పెళ్లి జరిగేటప్పుడైతే ఆ ఫేస్ టోపీలాగా ఏసినప్పుడైతే ఆ అమ్మాయి అయితే ఆ అబ్బాయి ఫేస్ అయితే చూసింది. సో ఆ అబ్బాయి ఫేస్ చూసి ఆ అమ్మాయి అయితే ఈ అబ్బాయి కాదు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసింది వేరే అబ్బాయినైతే కంప్లెయింట్ ఇచ్చింది. సో వెంటనే అమ్మాయి అయితే నాకు ఈ పెళ్ళొద్దనైతే చెప్పింది. సో అక్కడైతే రచ్చ రచ్చ జరిగింది. వెంటనే అమ్మాయి ఎళ్లి పోలీస్ స్టేషన్‌కైతే కంప్లెయింట్ ఇచ్చింది. సో కంప్లెయింట్ ఇస్తే అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ అయితే ఓన్లీ 2 పోస్ట్సే ఉన్నాయి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వచ్చేసి వేరే వాళ్ళది. సో ఈ ఇన్‌స్టాగ్రామ్ ఒరిజినల్ పర్సన్ వచ్చేసి పేరు దేవేంద్ర సింగ్. అక్కడైతే వేరే పేరు పెట్టారు. సో దీనివల్ల అయితే ఆ అమ్మాయి అయితే వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. సో దీనివల్ల మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకళ్ళతో మెసేజ్ చేసినప్పుడు గానీ, ఒకళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉండేటప్పుడు గానీ మీరు ఆ అబ్బాయి ఉన్నాడా లేదా రియల్‌గా లేకపోతే అది ఏఐ యూజ్ చేసి చేస్తున్నారా అనేది వెంటనే ఆ పర్సన్‌ని అయితే ఎళ్లి కలవండి. సో దీనివల్ల అయితే మీరైతే ఏం ప్రాబ్లమ్స్‌లో పడకుండా ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే మీకోసం రోజు తీసుకొస్తా ఉంటా. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై.